పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆపత్కాలం గట్టిగా చెప్పలు కొడుచు. అవును తండ్రి, నా ఆపత్కాలం ఉన్నవాడు తండ్రి. దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళుతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళుతును? నా చేయి విడువని. అవును తండ్రి, నువ్వు నా చేయి విడవలేదు. పడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళుతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావయ్యా. ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకునే దేవుడు అని పాడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం, సంతోషంగా ఆరాధిస్తాం. నా తండ్రి, ఈ రోజు నా అపాయం అన్నీ తీరిపోవాలి, తొలగిపోవాలి తండ్రి. నా ఆరాధన నాయకుడా నీకు వందనాలు. చప్పట్లు కొడదాం. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. గట్టిగా చెప్పబడతాం. ఉదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ, అవును తండ్రి, ఇహలోక బాధలను కృంగదీయలేవు. నీ తోడు నాకుండగా ఉదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకుని నిశ్చింతగా సాగేదా.
మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకే నేను ఏం అర్పించునయ్యా. చప్పలు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది నీకే ప్రభువా. హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవానా నేను ఎవరికి వెరతును, నా చేయుడు అని దేవుడుండగా నేను భయపడను. యెహోవానా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయుడు అని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి? అందరూ సంతోషంగా ఉన్నారా? మొన్నటి దినమున మా తల్లిగారికి కాళ్ళ ఆపరేషన్ జరిగింది, నీళ్ళ ఆపరేషన్. తనకు ఎంత సేవ చేసిందంటే ఎవరు చెప్పలేము, అంత సేవ చేసింది. వాక్ చేస్తూ ఎన్నో గ్రామాలు, కిలోమీటర్లు. నేను దినమున ఆమెకి చాలా పెయిన్ వస్తుంది, కానీ పిల్లలుగా మేము ఉన్నాము, కానీ మేమేమి చేయలేము. మాట్లాడుతున్నాము కానీ ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటుంది. రేపు పునరుద్ధాన దినము దేవా నేను ఎట్లా అని ప్రార్థన చేసేసుకుంటుంది. మేము పొద్దున్న వచ్చినాము, మార్నింగ్ ఫోన్ చేయగానే ఆమె వాయిస్ వినగానే చాలా ధైర్యం ఇచ్చేసింది. ఆమె శక్తి పొందేసుకుంది దేవుని దగ్గర. ఆపత్కాలంలో తన పన్నసాలలో దాచాను. మనల్ని కూడా అలాగే దాస్తారండి. దేవుని సేవ చేస్తే ఎన్నడికి విడిచిపెట్టడు. పాడదాం. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు
హల్లెలూయా. యెహోవా నా ఆశ్రయము, ఆయనే మన ఆశ్రయ దుర్గం. మీరు నమ్ముచున్నారా? నమ్ముచున్న వారందరూ హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు లేచిరబడి దేవుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము పాడదాము. పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. హల్లెలూయా. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, నా ఇంటి సురక్ష, గొర్రె పిల్ల రక్తమే అని పాడదాం. రోగ భయం, మరణ భయం తొలగిపోవును. యేసయ్య నామములను పాడదాం. గట్టిగా చెప్పగలరు సంతోషముగా. మనకున్న బాధలు, చింతలు, రోగములన్నీ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో విడిచిపోవును గాక. గట్టిగా చెప్పకూడదు. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. పాడదామా? రోగ భయం, మరణ, బిగ్గరగా పాడదాం. తొలగిపోవును యేసు నామములో. రోగ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామము గొర్రె పిల్ల రక్తము నీ సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. ఓరి బాబా, అపాయం ఏమీ దరికి రాదు. ఓ మహిమ, మహిమ, మహిమ. గట్టిగా చెప్పలు కొడదాం. సంతోషంగా ఆరాధిస్తాం. చింతలన్నీ విడిచిపెట్టి ఆరాధిస్తాం. అపాయమేమీ దరికిరదు, కీడిదియు నా గదికిరదు. అపాయమేమీ దరికిరదు, కీడిదియు నా గదికిరదు. అపాయమేమీ దరికిరదు, కీడు ఇదియు గదికిరదు. యేసయ్య నామము గొర్రె పిల్ల రక్తము ఈ సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము ఈ సురక్ష. యేసయ్య నామము ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. పరలోక సేన నన్ను కాయను, పరలోక తండ్రి నా తోడుండు. నన్ను పాడదాం. మహిమ, 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 మహిమ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సేన నన్ను కాయను, పరలోక తండ్రి నా తోడుండును. పరలోక
సంఘానికి రక్ష, నా కుటుంబానికి రక్ష. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. పరలోక ఆనందంతో కళ్ళు మూసుకునే ఆత్మతో పరలోక తండ్రి నా తోడుండును. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. యేసయ్య నామము యేసయ్యా, నా ఇంటి సురక్ష యేసయ్యా, యేసయ్య నామము యేసయ్యా, రథము నా ఇంటి సురక్ష యేసయ్య నామము. ఆత్మతో సత్యముతో ఆనందిద్దాం, ఆత్మలో ఆనందిద్దాం. అయ్యా ఈ రోజు నా తండ్రి నా చింత తొలగిపోవాలి. నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము గొంతులు వేయచ్చు. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము. ఓ యేసయ్య నామము, ఓ రి మామా 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా
చేపలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా ప్రాణరక్షానికి వందనాలు, నా ఇంటి సురక్షానికి వందనాలు. ఓ మహిమ 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 మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నింపబడాలి ఆత్మతో. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రీ బాబా బాబా మజోరి అందరా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమ 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 తండ్రి, మహిమ 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 మహిమ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొనెన్ నా చింతనన్ బాపును. కౌగిటిలో హత్తుకొనెన్ నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునాను, నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునాను, ప్రియుడు. హల్లెలూయా,
జీవితంలో చేసిన అద్భుతము కొరకై నిన్నే నేను ఆరాధింతు, నిన్నే నేను ఆరాధింతు, నిన్నే నేను ఓ మహిమ, నిన్నే నేను ఆరాధింతు, అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఓరి మమ మమ, అద్వితీయ ఆత్మదేవ ఓరి అందరి బ్రతుకంతా నీ సాక్షిగానే ఉండేదను నా యేసయ్యా, బ్రతుకంతా ఓరి బాబా బాబా నా జీవితంలో చేసిన మేలు కొరకై నా యేసయ్యా, రెండు చేతులు చాచి నీ సాక్షిగాని, అవునయ్యా నీ సాక్షిగా ఉండదనయ్యా యేసయ్యా, బ్రతుకంతా నీ సాక్షిగా నుండెదను నా యేసయ్యా, బ్రతుకంతా ఓ మహిమ గ్లోరీ యేసయ్యా, అద్వితీయ ఆత్మదేవా అవునయ్యా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా, అద్వితీయ ఆత్మదేవా, అద్వితీయ సత్యదేవా ఓ నా దేవా, బ్రతుకంతా నీ సాక్షిగా నిలిచేదని యేసయ్యా, ఓ నా తండ్రి నా బ్రతుకు దినములన్నీయు ఓ నా తండ్రి నిన్నే ఘనపరుస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్నే మహిమపరుస్తాను, నిన్నే స్తుతిస్తాను దేవా, నీకు వందనాలు దేవా. నా తండ్రి గతించిన వారమంతా కాచి కాపాడిన దేవా, ఓ మా కష్టకాలంలో సహాయకుడిగా ఉన్న దేవా నీకు వందనాలు, నీ సేవకురాలను స్వస్థపరిచిన దేవా నీకు వందనాలు, ఓ అద్వితీయ దేవా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ గొప్ప దేవా నీకు వందనాలు 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 వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఎలుగెత్తి ఆరాధిస్తున్నా, ఎలుగెత్తి ఆరాధిస్తాం. ఓ చేతులు చాచి నా దేవా, ఓ నా రాజా నీకు వందనాలు యేసయ్య. ఓ మహిమ 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 మహిమ. కోట్లాది స్తుతులు స్తోత్రాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇగో నా ప్రభా, నా తండ్రి నీ కృమాతులుగా నీ కుమారులుగా ఉన్న మమ్మలను నీ రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారు. నీ యొక్క ఆరోగ్యంతో నింపి ఉన్నారు, నీ శక్తితో నింపి ఉన్నారు, నీ మహిమతో నింపి ఉన్నారు. మా జీవితాన్ని పోషిస్తున్న దేవా నీకు వందనాలు నాయనా. నీకేమి రుణము తీర్చుకోగలము దేవా? వేలాది దూడలన్నా వేలాది పొట్టెలనా నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఏటి రీతిగా నీ స్తుతించిన రుణము తీర్చుకోలేము దేవా. ఇగో తండ్రి యొక్క మధ్యాహ్న సమయంలో నీ సన్నిధానంలో మేము ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. నీ దాసి నిలబెట్టేడంత ఆత్మతో నింపిన ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యం ద్వారా మా జీవితాన్ని మార్చివేసాయి. నీ వాక్యము ద్వారా మోడు బారిన మా జీవితాన్ని చిగురింప చేయబడను గాక. నీ రక్తముతో మేము కడగబడను గాక. ఓ నీ రక్తముతో నా ప్రభమలు కొన్నావు తండ్రి. నీ రక్తంలో మేము కడగబడను గాక. అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యులుగా మార్చావు. పనికి మాలిన మమ్మల్ని పనికొచ్చేవారుగా మార్చావు. మనుషులు మమ్మల్ని చులకగా చూడవచ్చు. జ్ఞానము లేని మాకు జ్ఞానం ఇచ్చావు.
అజ్ఞానులైన మమ్మల్ని జ్ఞానవంతులుగా చేసి ఉన్నావని నమ్ముచున్నాను దేవా. సముచితమైన జ్ఞానముతో నడిపిస్తున్నావని నమ్ముచున్నాను. ఇంకను జ్ఞానముతో నింపు యేసయ్యా. నీ మహిమతో, నీ కృపతో, నీ శక్తితో, నీ బాహువుతో నన్ను కప్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ నా తండ్రి, ఆడేలంత ఆత్మతో మమ్మల్ని అభిషేకించు. నీ దాసు నిలబెట్టు తండ్రి. నా ప్రభువా, నీ దినదాసులు వాడుకోండి తండ్రి. నా ప్రభు వాడుకున్న విధానం బట్టి వందన. అద్భుత రీతిగా మాకు వాక్యము నా ప్రభువా నాన్న వెదజల్లుతూ ఉండగా తండ్రి నా ప్రభువా తీసుకుని నా ప్రభువా మేము దానిని ప్రభు అవలంబించుకునే కృపను మాకు దయచే నా ప్రభువా. వాక్యానుసారము జీవించి నా ప్రభు వాక్యానుసారముగా మా జీవితాలు మలుచుకుని నీ నామ మహిమార్థమై, నీ నామ మహిమార్థమై, కేవలము నీ నామ మహిమార్థమై మా జీవితాలు నిలబడునుగాక. మా జీవితాలు ఎదుటి వ్యక్తి చూస్తున్నప్పుడు వారికి మాదిరిగా ఉండునుగాక. అటు రీతిగా మార్చము తండ్రి. ప్రతి విషయంలో సహాయం చేయవాడు ఓ నా తండ్రి. అటు రీతిగా మమ్మల్ని మార్చి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మరి ఇంత గొప్పగా మరి దేవుడు ఆరాధన మనకిచ్చాడు. ఆయన మహిమపరిచాం, ఆయన సన్నిధి మనం చూసాం, అనుభవించాం. రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, చూడండి, మనం గమనిస్తే మరి దగ్గరికి అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ అంశం అమ్మా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలను దర్శిస్తాడు, ఆయన ప్రత్యేక ప్రణాళికతో దర్శిస్తాడు అనే విషయాన్ని మనము చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం దర్శనము, ఆయన దర్శించిన సందర్భంలో మనం ఏమై ఉన్నాం, ఆయన మనకేం బయలుపరుస్తాడు, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన క్లుప్తంగా మనతో మాట్లాడతాడు ఆయన దర్శనంలో అని మనము చూసాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం మరి దేవుడు ఒక విషయాన్ని మరి మనము ధ్యానం చేద్దాం. ఆయన ప్రత్యేకంగా మనల్ని బలపరిచినట్టుగా అందరం కూడా ఆయన వైపు మన ఆలోచనలు, మన వెనికిడి అంతా కూడా దేవుని వైపు మనం ఉంచుదాం. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అండి, ఇంతకుముందు ఈ వాక్యం వినుండొచ్చు కూడా, చాలాసార్లు వినుండొచ్చు కూడా. కానీ ఇప్పుడు మరొకసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 30 అధ్యాయం. అంతకుముందు మనము ఈ వాక్యాలను అన్ని సందర్భాల్లో కొన్నిసార్లు పదే వాక్యాలు వస్తున్నాయి మన కొరకు అంటే మనం గమనించాలి, ఇది సంథింగ్ వీ హ్యావ్ టు చేంజ్ అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 31వ కీర్తన 11వ వచనాన్ని ఒక నిమిషం చదువుదాం. నా ప్రాణము మౌనంగా నుండక. ఒక నిమిషం. కీర్తన 30:11 వచ్చిన అదేనా తీసారు? నా ప్రాణం మౌనంగా నుండక
నిన్ను కీర్తించినట్లు. అదేనా ఒక నిమిషం సార్, అది నాకు కొంచెం డౌట్. 30 అన్నా నేను. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, అదే సార్ చదవండి. నా ప్రాణం మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మనం ఇక్కడ చూస్తున్న ఒక అంశాన్ని మనం చూస్తే, అయితే పరిస్థితులు ఏమన్నా ఉండొచ్చు, మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాం అనేది మనం గమనించవచ్చు. చాలా సందర్భాల్లో రకరకాల పరిస్థితుల గుండా మనం వెళ్తాం, అవునా? అయితే ఇక్కడ ఆ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే 10వ వచనంలో, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవై యుండుము, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. సో మనకు తెలుసు, అది అంగలార్పు అంటే రకరకాల కష్టాల గుండా వచ్చిన ఆయాసము, కష్టాన్ని, లేకపోతే మనము గొల్లు చేసి ఏడ్చి సందర్భాన్ని బట్టి మనము అంగలారుస్తుంటాం. అంటే అయ్యో ఏదైనా పోగొట్టుకున్నాం అనుకో, దాని కొరకు వెతుక్కుంటుంటాం, దాని కొరకు ఏమంటారు అంటే అంగలార్పు చేస్తున్నారు, వీళ్ళు ఎలుగెత్తి ఏడుస్తున్నారు, ఏమైపోయింది అని మనం అనుకుంటుంటాం. అలాంటి సందర్భాల్లో ఇక్కడ బైబిల్ మనం చూస్తాం. అట్లా నా ప్రాణం మౌనంగా ఉండదు, నేను యెహోవాను కీర్తించను. ఎందుకు అంటే, ఎందుకు కీర్తిస్తాను? నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అనే మాటను మనం చూస్తున్నాం. అలాగే 113వ కీర్తన 8, 9 వచనాలను మనం చూద్దాం. ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా చాలా విషయాలను మనం చూస్తాం. ఆ విధంగా గమనిస్తే మళ్ళీ 101వ కీర్తన 2వ కీర్తన 17వ వచనంలో ఇంకో మాట మనం గమనిస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఇలాగా చాలా విషయాలను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ మనం దేని కొరకు అంగలారుస్తున్నాం అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు, చాలా నష్టాలు, మనం వెళ్తున్న పరిస్థితుల గుండా మనకు కష్టం ఎదురవుతుంది, మనం బాధల గుండా వెళ్తాం, మనం నష్టాల గుండా వెళ్తాం, మనం ఆపదల గుండా వెళ్తాం. సో మన గోడు వినే వాళ్ళు ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో అంటే అందరూ ఉన్నట్లే ఉంటుంది, కానీ పరిస్థితులు మనకు అంతు చిక్కవు. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే అంగలారుస్తుంటారు. అయ్యో ఎవరన్నా వస్తారేమో, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఎవరైనా నన్ను ఆదుకుంటారేమో, ఎవరైనా చేదోడు వాదోడుగా మాకు హెల్ప్ చేసి మమ్మల్ని ముందే ఆ సమస్య నుంచి మమ్మల్ని బయటకు వేస్తారేమో అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, చాలా ఈ విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ 120వ కీర్తనలో దావీదు మహారాజు కూడా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 120వ కీర్తన, ఇంతకుముందు కూడా మనం అనేక సందర్భాల్లో వాక్యాన్ని మనం చదివాం, చూసాం. 21. ఓకే. మొరపెడితిని. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అలాగే 121వ కీర్తన 1వ వచనం కూడా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును?
యెహోవావలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు. సో ఇలాగా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే మనము మన ఆలోచనలను బట్టి, మన సొంత విషయాలను బట్టి మనం చేస్తామంటే, మన ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడడం. ఇక్కడ ఆల్రెడీ సమస్యను పరిష్కరించిన తర్వాత ఆయన అక్కడ వాక్యం రాయబడింది, నా అంగలార్పును నీవు నాట్యముగా చేసి ఉన్నావు, మార్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దీంట్లో మనం గమనిస్తే ఇక్కడ ఎవరు ఏ సందర్భంలో మనం అంగలారుస్తాం అంటే, మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న నష్టాన్ని బట్టి అంగలార్పు మనం చేస్తామని మనం చూస్తాం. అలాగే భక్తులైన వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు వెళ్తున్న పరిస్థితుల గుండా వాళ్ళ కష్టాలను ఎదుర్కొన్నారు, నష్టాలను ఎదుర్కొన్న తర్వాత వెంటనే వాళ్ళకు రిలీఫ్ రావడానికి కారణాలు ఎవరి దగ్గర దొరికినాయి అంటే దేవుని దగ్గర దొరికినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అక్కడ మనం గమనిస్తే మరి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం చూడండి. ఈమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనిస్తే, 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య చనిపోయెను. అతడు యెహోవా యందు భయగతుల వాడై ఉండి నీకు తెలిసే ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. సో అంటే ఇక్కడ ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఆమెకు భర్త లేడు, ఆయన చనిపోయాడు. తర్వాత ఆమె భర్త ఆయన చేసినటువంటి లేకపోతే పనులు బట్టి, అప్పులను బట్టి అక్కడ రాయబడింది అప్పులవాడు. హల్లెలూయా. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. హల్లెలూయా. ఆయన చేస్తుంది, మొర్రపెడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ అంగలారుస్తుంది అనే మాట కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకి ఎవరు దిక్కులేరు. లాస్ట్కి వస్తే డైరెక్ట్ వెళ్ళి, ఇదిగో నా పిల్లలను తీసుకెళ్తున్నాడు, అప్పుల కింద వాళ్ళను లాక్కెళ్తున్నాడు, అయ్యా నాకు సహాయము చెయ్యి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అప్పుడు ఆమె నీ దగ్గర ఏముంది, ఆమెను అంటున్నాడు, నీ దగ్గర ఏముంది, నా వల్ల నీకేం అవసరం, నేనేం చేయాలి నీకు అని అన్నప్పుడు ఆమె అంటుంది, ఆమె అక్కడ నాకు కొంచెము ఏంటంట నూనెలో నా ఇంట్లో చూడండి, నీ దాసుడైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదా నేను. హల్లెలూయా. నూనె కుండ మాత్రం ఉన్నది, ఇంకా ఏం లేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఈమె పరిస్థితిని మనం గమనిస్తే, అంటే మనం మామూలుగా అనుకుంటే మాత్రం ఏముందిలే అనుకోవచ్చు, కానీ అక్కడ తన భర్త లేడు. చూడండి, కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఆల్రెడీ అప్పులు ఉన్నాయి. అప్పుల వాళ్ళు వచ్చి ఆమెను ఏం చేస్తున్నారు, ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు, లాక్కెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే దాసులుగా ఉండడానికి, అంటే వారి దగ్గర పని చేయడానికి, వారు ఎలా చేయమంటే అలా ఉండడానికి, ఒక విధంగా చెప్పాలంటే బానిసలుగా ఉండడానికి వారిని లాక్కెళ్తున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుల కింద వారిని లాక్కెళ్తున్నారు. ఇలాంటి సందర్భాన్ని ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ దైవ సేవకునికి మొరపెడుతుంది, అయ్యా ఇట్లా అయిపోయింది, నాకు సహాయము చేయమని చెప్పి. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఆమె గోడు వినేవాళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఆమె దైవ సేవకుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమెకు ఒక సహాయం వస్తుందనే ఒక ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళి ఆయనతో మొరపెట్టుకున్నది. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇలాంటి పరిస్థితులలో నీవు నేను ఒక సందర్భం గుండా, ఒక పరిస్థితులలో ఇలాంటి సందర్భం గుండా వెళ్తాం. చూడండి, కొన్నిసార్లు 100 రూపాయలు కూడా దొరకవు.
కొన్నిసార్లు 50 రూపాయలు కూడా దొరకవు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈవెన్ ఒకసారి 10 రూపాయలు కూడా దొరకవు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమంటే కూడా అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. ఇలాంటి పరిస్థితులను నీవు నేను అనుభవించి ఉండవచ్చు. కానీ ఇక్కడ కూడా ఈమె పరిస్థితి అలాంటి పరిస్థితే. ఆమెకు అప్పుల బాధలో ఉంది. ఆమెకు ఎలాంటి డబ్బు లేదు ఆమె దగ్గర. కుండలో నూనె మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆమె మొర్ర పెట్టుకున్నప్పుడు, అంటే చూడండి, నీకున్నటువంటి అంగలార్పును, నీకున్నటువంటి కష్టాన్ని, నీకున్నటువంటి నష్టాన్ని దేవుడు తీర్చాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టేవారుగా ఉండాలి, లేకపోతే మన గోడును వినిపించేవారుగా ఉండాలి. అలాంటప్పుడు నీకు సహాయము అందుతుంది. అందుకే కొండల వైపు నేను కళ్ళెత్తి చూస్తున్నాను. కొండల వైపు కళ్ళెత్తి చూస్తున్నా కానీ నాకు సహాయము ఎక్కడి నుంచి రావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండలు రావు. కొండలు అనగా ఈ సమాజంలో మనుషులను తీసుకున్నా, ఇంకెవరినైనా తీసుకున్నా వారి నుంచి మనకు సహాయము రాదు. మరి ఎవరి నుంచి వస్తుందని చెప్పింది అక్కడ, యెహోవా వలన నాకు సహాయము వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వలన సహాయం వస్తుంది అంటే ఈమె కూడా నాకు దేవుని దగ్గర నాకు సహాయం అందుతుంది. ఎవరి దగ్గరికి వెళ్తే నాకు సహాయం అందదని చెప్పి ఆమె దైవదాసునికి వెళ్ళి మొర పెడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేయవలసిన పని అది అప్పుల బాధన, ఇంకా ఏదైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఖచ్చితంగా మనకేం జరుగుతుందంటే సహాయము అందుతుంది. అక్కడ మనం కింద చూస్తే ఆమెకు సహాయం అందుతుంది. చూడండి, ఆమె ఆ దాసుడు చెప్పినట్టు, అంటే దేవుని యొక్క దాసుడు చెప్పినట్టు, ఆ ప్రవక్త చెప్పినట్లు తూచా తప్పకుండా చేసింది. మీరు వెళ్ళి పలానా కుండలను తీసుకురండి, మీ ఊర్లో ఉన్న ఆయన తీసుకొని లోపలికి వెళ్ళి మీరు పోస్తూ ఉండండి, అయిపోయినంత వరకు మీరు పోయండి అంటే అలాగే చేస్తే అద్భుతం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నీ అప్పులను తీర్చుకోమని చెప్పిండు ఆయన. హల్లెలూయా. అంటే ఆర్థిక సహాయము, లేకపోతే ఇంకా ఏ సహాయమైనా, అది మానసికమైందా, ఇంకా నీకు అంతు చిక్కందా, ఇంకా ఏ సహాయమైనా, నీవు దేని కొరకు అంగలారుస్తున్నావు, దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావు, దేని కొరకు నువ్వు మొర్ర పెడుతున్నావు, ఎడారిలో ఉన్నటువంటి పరిస్థితిని ఉంటే చుట్టూ 100 మంది ఉంటారు కానీ ఎవరు లేనట్టుగానే మన పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. చుట్టూ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరు ఉంటారు కానీ ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నట్లు ఉంటుంది. హల్లెలూయా. సో మనకు ఎవ్వరు సహాయం చేయనటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఎంతమంది ఉన్నా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నీకు సహాయం అందదు. నీకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఇప్పుడు ఈమెకు దేవుని సన్నిధిలో ఆమెకు సహాయం అందింది. ఆమె ఒక విధంగా చెప్పాలంటే ఆమెకు ఎవ్వరూ సహాయం చేసేవారు లేనట్టుగా ఉన్న ఆ పరిస్థితిలో ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాం. చూడండి, మొదట మనం ఏం చేస్తామంటే అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. లాస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఈమె మాత్రం ఏం చేసిందంటే ఆమె మరి బహుశా అంతకు ముందు అయితే ఏం రాయబడలేదు కానీ సీదాగా ఆమె ఎక్కడ వెళ్ళిందంటే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ఆమె మొర్ర పెట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక స్త్రీ అయితే ఇక్కడ ఆమెకు డబ్బు తక్కువ లేదు, ఆమెకు ఆస్తి తక్కువ లేదు, ఆమెకు పేరు తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. ఇది ఫలానా నాకు తక్కువ అన్నట్టు ఏమీ లేదు ఆమెకు. కానీ ఆమె ఒక వేదనతో, లేకపోతే ఒక మానసికమైన వేదనతో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమె ఘనురాలైన స్త్రీ. ఇక్కడ మనం చూస్తే అదే అధ్యాయంలో 8వ వచనంలో మనం గమనిస్తే, ఒక దినమందు ఎలీషా సునేమే పట్టణమునకు పోగా అచట ఘనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతనిని బలవంతము చేసిన కనుక, ఆమెన్, హల్లెలూయా. కాగా ఎరుగుదును.
ఆ. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువమనగా ఈ సునేమీరాలను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అచ్చటి అతని ముందు నిలవబడినప్పుడు అమ్- అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి. నీకు నేనేమి చేయవలని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి మాట్లాడవాలనని కోరుచున్నావా అని అతన్ని అతని గెహాజీకి ఆజ్ఞయ్యగా ఆమెన్ హల్లెలూయా. ప్రకారం ఆమెతో అనెను. ఆ. అందుకామె నేను నా స్వజనంలో కాపురం ఉన్నానెను. ఆ. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నావు అని వాడిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివారని అతనితో చెప్పాను. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇది కొంచెం ఆలోచన చేస్తే ఆమెకు ఏమీ తక్కువ లేదు. హల్లెలూయా. ఆమెకు డబ్బు తక్కువ లేదు, ఆమెకు పలుకుబడి తక్కువ లేదు. ఆమె ఇక్కడ రాయబడింది, ఆమె పేరు గనురాలైన ఒక స్త్రీ. ఆమె ఎవరు? ఘనురాలైన స్త్రీ, పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఒక స్త్రీ. ఆమెకు అవసరం లేదు సేవ, ఇళ్ళకు ఒక విధంగా పరిచర్య చేయడం, ఆహారం పెట్టడం, భోజనాలు ఇవ్వడం, వారికి ఒక గది కట్టించడం, ఇదంతా అవసరం లేదు. కానీ ఆమె లోపల ఏదో వేదనతో, ఏదో తెలియని ఒక వేదనతో ఆమె ఉంది. కాబట్టి ఆమె ఒక విధంగా పరిచర్య జరిగించడానికి దేవుడు ఏదన్నా ఒక కార్యం జరిగిస్తాడనే ఆలోచనతో ఈ దైవజనుడు మంచివాడు అని చెప్పి ఆమె పరిచర్య జరిగించడానికి పూనుకున్న తర్వాత దైవజనుడు అన్నాడు, ఈమెకి ఏం అవసరం ఉంది? ఈమె మనం రాజులతో మాట్లాడాలా, సైన్యాధిపతితో మాట్లాడాలా, ఏదన్నా చేయాలనేమో ఒకసారి అడిగాను. తన సేవకుని పంపిస్తే ఆమె పెనిమిటి, ఆమెకేం లేదంట, పిల్లలు లేరు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి మనకు ఇంతకుముందు ఈ వాక్యాన్ని చెప్పుకున్నాం, తర్వాత అంతకుముందు విన్నాం. పిల్లలు లేని తనం ఎట్లుంటుంది అనే పరిస్థితి, అది మోడు వారిన పరిస్థితి. అంటే ఆమె బ్రతుకులో అన్నీ ఉన్నా ఏం లేనట్టుగా ఉన్నది. హల్లెలూయా. ఎవరన్నా చూడండి, పెళ్ళైన వాళ్ళు లేకపోతే 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడన్నా వెళ్తే మీకు ఎంత ఆస్తి ఉందని అడగరు. ఇంతకుముందు కూడా మనం విన్నాం కదా, మీకు ఎంత ఆస్తి ఉందమ్మా, ఎన్ని బంగ్లాలు ఉన్నాయని అడగరు. ఏమడుగుతారు? ఎంతమంది పిల్లలు. హల్లెలూయా. సో ఇక్కడ ఈమె పరిస్థితి అంటే ఏంటంటే, ఈమె ఎవరికి చెప్పుకోలేక లేకపోతే ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఈమె కూడా అన్నీ ఉన్నాయి, అందుకు ఇందాక చెప్పుకున్నా, అన్నీ ఉన్నాయి. కానీ ఈమె ఎలా ఉందంటే ఏమీ సహాయం అందని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉన్నది ఆమె జీవితం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె గనురాలే, కానీ ఆమెకున్నటువంటి లోపల బాధ, లోపల ఆమెకున్నటువంటి ఆ యొక్క అవసరత బయటికి చెప్పడానికి లేనట్టుగా ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దైవ సేవకుడు గమనించి ఈమెకు మనం ఏమైనా సహాయం చేయాలనేమో అడిగి అంటే ఆమెకు పిల్లలు లేరని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఆమె భర్త ముసలివాడుగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడి, మరి ఆమెకి ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట విడుదల చేస్తే ఆ మాటను అలాగే తీసుకుంటుంది. ఆమె అంటది, ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, నాకు అది జరగదు అన్నట్టుగా ఆమె బదులిస్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకు ఆమె పిలువగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమున నిలువగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుంటాడని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడ, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నైనా నాతో హల్లెలూయా అబద్ధం ఆడవద్దనెను. అంటే ఆమె అనుకుంది, అంత అయిపోయింది, మా ఆయన ముసలివాడుగా ఉన్నాడు, ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు, వచ్చే సంవత్సరం నీ కౌగిటిలో పిల్లవాడు ఉంటాడంటున్నది, ఇదేంటి, నీవు దైవజనుడుగా ఉన్నావు, ఇది అబద్ధం ఆడొద్దండి అని చెప్పి మాట్లాడుతుంది. హల్లెలూయా. సో అంటే ఆమె ఉద్దేశం, ఆమె లోపల ఉన్నదేమో కానీ వాస్తవానికి ఆమెకు ఆ దేవుడు ఇస్తాడు, లేకపోతే నేను తీరవబడుతుందనే ఆలోచనలు ఆమె లేదు. కానీ ఆమె ఏదో ఒక దగ్గర హెల్తీగా ఉన్నది, ఆమెకు ఏదో దగ్గర హెల్తీగా ఉన్నది. కాబట్టి ఆ హెల్త్ని పూడ్చుకోవడానికి ఇలా పరిచర్య జరిగిస్తే చాలు అనుకొని ఆమె ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, అబద్ధం ఆడవద్దు అన్న తర్వాత ఏమన్నాడు? దీనికి స్తోత్రం. హల్లెలూయా. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను.
దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఏం గమనించాలంటే అంత పెద్ద గనురాలైన స్త్రీ, ఆమె ఎవ్వరికి చెప్పడానికి లేదు అవకాశం. అయ్యో నాకు పిల్లలు లేరని, లేకపోతే ఇంకా బయట చెప్పుకోవడానికి లేని పరిస్థితిలో ఉన్నది. అంత ఆ విధంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లోపల కృంగిపోయి వాళ్ళ అవసరాలను చెప్పుకొని వాళ్ళు అనేక మంది ఉన్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒక విధంగా చెప్పాలంటే ఆమెకున్న అంగలార్పు, లేకపోతే ఆమెకున్న వేదన, ఆమెకున్న కష్టాన్ని బయటికి చెప్పని పరిస్థితి ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బయటకు చెప్తే మా పరుగు పోతుందేమో, మేము బయట ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఈయనతో కూడా చెప్తే ఏమవుతుందో. కానీ ఒక్క అవకాశం ఏం తీసుకుందంటే దైవజనునికి సేవ చేయాలనే ఒక తపన, ఒక అవకాశం ఆమె తీసుకున్నది. అంతేకాదు, ఆమె మేడ మీద ఒక చిన్న ఇల్లు గది కట్టించి ఆయనకు కావాల్సిన అన్నీ కూడా పెడుతూ వచ్చింది. అది గమనించిన ఇతని ఇంత భక్తి శ్రద్ధలు కనపరుస్తున్న ఈమె మన ద్వారా ఏదో ఆమెకు అవసరత ఉన్నది. హల్లెలూయా. సో అవసరత తీర్చడానికి ఆయన పూనుకొని వెంటనే అన్నాడు, వచ్చే సంవత్సరంలో ఇదే నెలలో నీకు పిల్లవాడు ఉంటాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కూడా ఆమె నమ్మలేకపోతుంది. ఎందుకంటే చూడండి, ఇలాగే ఉంటుంది. మనకు దేవుడు ఇస్తున్నా, మనం తీసుకో అన్నా కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన మనోనేత్రాలు తెరవబడి ఉండవు. మనం దాన్ని అంతగా ఈజీగా తీసుకోలేం. ఏం మాట్లాడుతున్నావు, ఇది అవుతుందా, ఇది అయ్యే పనేనా అనే ఆలోచన మనం కలిగి ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె కూడా అదే అంటుంది. ఏమంటుంది అంటే, అయ్యా అబద్ధం ఆడొద్దు, నా ఏలినవాడ నీవు అబద్ధం ఆడేది, ఎందుకంటే అది జరగని పని అనే ఆలోచనలో ఆమె ఉన్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆమెకు డబ్బు తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి, కానీ అది కొరతగా ఉండిపోయింది. అప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయినట్టు. ఎందుకంటే ఆమె భర్త ముసలివాడుగా మారిపోయిండు. అంటే దాదాపుగా వాళ్ళు వయసు పడిపోయిన వాళ్ళుగా ఉన్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు కానీ పరిస్థితి నుంచి వాళ్ళు దాటిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఆ మాట్లాడితే ఆమె అంటుంది, అబద్ధం ఆడొద్దని చెప్పి. అంటే నిజంగానే ఆ మాట దేవుని యొక్క సన్నిధిలో ఆమె జీవితంలో నెరవేర్చబడింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగానే వాళ్ళు చెప్పుకోలేరు, బయటికి మాట్లాడలేరు, అలాగే లోపల కృంగిపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో నీవు పరిచర్య జరిగించేదానిగా, లేకపోతే నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో నీవు గొప్పగా ఎంచబడక తగ్గించుకొని ఆయన కొరకు పూనుకొని దైవ సేవకుని కానీ ఆయన సన్నిధిలో పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు నిన్ను చూస్తున్న దేవుడు, చాలామంది ఏమంటారంటే 10 మంది చూస్తుంటే పని చేస్తుంటారు, లేకపోతే ఎవరన్నా మెచ్చుకుంటే పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈమె ఎవరు మెచ్చుకోకుండా ఏం చేయను మెచ్చుకున్నా ఆమె దైవ సేవకునికి సేవ చేయాలి అనే ఒక ఆలోచన ఆమెకు వచ్చింది. చూడండి, అది చాలా ప్రాముఖ్యమైనది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆమె చాలా డబ్బు ఉన్నది, ఆమెకు దెర్ ఇస్ నో నీడ్ టు డూ సో, ఆమెకు అది అవసరం లేదు. అయినా సరే ఏదో ఒక దగ్గర ఆమెకున్న ఆ అసంతోషాన్ని, ఆ హెల్తీని ఆమె ఈ రూపంలో నేను తీర్చుకోవాలి అనే ఆలోచనతో ఆమె చేస్తున్నప్పుడు అక్కడ దేవుని చేత ఆమె కనికరించబడ్డట్టు మనము చూస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకున్న ఆ వేదన, ఆమెకున్న ఆ సంతోషాన్ని ఆమె పూడ్చుకోవడానికి ఈ రకంగా దేవుని సన్నిధిలో ఆమె సేవ చేస్తూ, ఆయనకు ఆ విధంగా భోజనానికి పిలుస్తూ ఆ విధంగా సేవ చేస్తున్న సందర్భంలో దేవుడు చూస్తూ ఆయన ద్వారా మాట విడుదల చేసినట్టు మనం చూస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎందుకు చెప్తున్నా అంటే దిక్కులేని దరిద్రం. అంటే ఈమెకు అందరు ఉన్నారు, కానీ ఈమె పరిస్థితి ఎలాగుంది, ఎవరు దిక్కులేనట్టుగా. చూడండి, సొంత భర్త కూడా దీన్ని తీర్చలేడు. ఈజీగా మనం అనుకుంటాం భార్య భర్తలు ఇద్దరు మ్యారేజ్ అయిపోయాయి, ఇంకా వాళ్ళకి ఏమైపోతుంది, పిల్లలు అవుతారు అనుకుంటాం. కానీ దేవుని కటాక్షము లేదు, దేవుని కనికరం లేనిది, దేవుని కృప లేనిది కొన్ని పనులు జరగవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈమె దేవుని చేత అక్కడ ఆ అనుగ్రహం పొందుకున్న తర్వాత ఆమె నిజంగానే దేవుని యొక్క దాసుడు మాట ఏదైతే విడుదల చేసిండో, అందుకే ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే మాట మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ మాట విడుదల చేసిన తర్వాత నిజంగానే వచ్చే సంవత్సరం ఆమె కౌగిట్లో కుమారుడు కలిగి ఉన్నది. అంతకుముందు చూస్తే ఆమెకు భర్త లేడు, పిల్లలను లాక్కెళ్తున్నారు. ఆ పరిస్థితిలో దేవుడు ఆమెకు సాయం చేసిండు. ఇక్కడ ఈమె అడగకుండానే దేవుని పరిచర్యలో ఉన్నది కాబట్టి. చూడండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం దేవుని పని మనం చేస్తుంటే దేవుడు మన పని
జరిగిస్తాడు. అది అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అడగకుండానే దేవుని పని నువ్వు చేస్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా దేవుడు చూస్తున్న దేవుడు, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ఆయన చూస్తాడు. నీ హృదయంలో నీ హృదయ వాంఛ ఏదైతుందో, నీ హృదయ వేదన ఏవైతుందో, నీవు దేని కొరకు అంగలారుస్తున్నావో, దేని కొరకు నీవు కుమిలిపోతున్నావో, దేని కొరకు లోపల నీవు ఆ విధంగా రగిలిపోతున్నావో, అది చూస్తున్న దేవుడు ఊరుకోడు. ఎందుకంటే నీ పరిచర్యను మెచ్చుకొని, లేకపోతే నీవు ఉన్న పరిస్థితిని చూసి ఆయన ఇవ్వడానికి సిద్ధపడతాడు తప్ప ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కానే కాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆమె పరిస్థితిని చూసి ఆమెకు ఒక మాటను దేవుడు విడుదల చేసిండు. నిజంగా ఆమె జీవితంలో మోడు బారిన జీవితాన్ని ఆమె జీవితాన్ని ఏం చేసిండు? ఆయన చిగురింప చేసిండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సంతు లేని దాన్ని అనే మాట మనం చదువుకున్నాం. ఆయన ఇల్లాలుగా చేస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా చూడండి, దేవుడు అనుకుంటే దేన్నైనా చేయగలడు. ఆయన అనుకుంటే నీ అంగలార్పు ఏదైనా సరే, నీవు ఏ దారి గుండా నీవు ఏడ్చుకుంటూ వెళ్తున్నావు, నీకు ఎవరు లేరనే పరిస్థితి నువ్వు ఎలాగ ఎదుర్కొంటున్నావు, ఆ పరిస్థితిలో ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు జరిగిస్తాడు. అలాగే చాలా సందర్భాల్లో మనం గమనిస్తే ఇంకో విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసు మనకు, హన్నా గురించి. అది మళ్ళీ దాన్ని ఫోకస్డ్గా మనం చేయలేం. కానీ హన్నా ఎంతో వేదన పడ్డది, ఎంతో అంగలార్చింది. ఆమె దేవుని సన్నిధిలో ఆమె ఏడుస్తుంటే మత్తురాలుగా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకమ్మా తాగి వస్తావు, ఇట్లా వస్తే మంచిదా? దేవుని సన్నిధికి అంటున్నాడు దైవదాసుడు అక్కడ ఉన్న ఆయన. అంత మత్తుల అంటే అంత తూలిపోయే ఆ స్థితిలో తన పరిస్థితిని ఆమె ఉందన్నమాట. ఆ పరిస్థితిలో ఆమె ఏడుస్తూ దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నది. హల్లెలూయా. సో ఆమె యొక్క ఆ అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు ఆమె మొరను విని ఆమెను జ్ఞాపకం చేసుకొని, ఆ రోజు కూడా ఇదిగో నీవు కోరుకున్నట్టే నీ దేవుడు ఇజ్రాయేలు దేవుడు నీకు అనుగ్రహించునుగా. కానీ ఆ సేవకుని ద్వారా ఆ మాట విడుదలైంది. వెంటనే ఆమె దాన్ని తీసుకొని యథార్థంగా వెళ్ళిపోయి సంతోషిస్తూ ఆ రోజు నుంచి ఆమె ఉపవాసం అదంతా మానేసి ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా ఆమె యథావిధిగా తింటూ ఆనందంగా గడుపుతున్నది. సంవత్సరంలో ఆమె మగ పిల్లవాన్ని కన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది ఈ లోక సంబంధమైన విషయం కాదు, లోకంలో ఉన్న మనుషులు జరిగించే విషయం కాదు. ఇది దేవుని చిత్తం ద్వారా జరిగేది. కాబట్టి మన మనుషులు ఇచ్చేది కాదు, లేకపోతే భర్త ఇచ్చేది కాదు, ఇంకెవరు ఇచ్చేది కాదు. ఇది దేవుడు అనుగ్రహించిన దేవుని చిత్తమై ఉన్నది. నీవు ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, చాలా కుటుంబాల్లో ఇలాంటి అంగలార్పులు ఉంటాయి, పిల్లలు లేని తనం ఉంటుంది. ఇంకా దేని కొరకు నీవు మోడుబారిపోయావు, దేని కొరకు నీవు అంగలారుస్తున్నావు. కొన్ని సందర్భాల్లో మనకున్న పరిస్థితులను బట్టి, మన పిల్లలు బాగులేని తనాన్ని బట్టి, లేకపోతే పిల్లలు తాగుబోతులుగా మారిపోయారు, పిల్లలు దేనికి పనికి రాకుండా మారిపోయినారని మనం అంగలారుస్తుంటాం. ఇలాగ అప్పుల కింద లాక్కెళ్ళే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అంగలారుస్తుంటాం. అంటే అలాంటి పరిస్థితుల్లో మన బాధను వెళ్ళగక్కుతుంటాం. అలాంటి సందర్భాల్లో దేవుని చెంతకు వెళ్తే, హల్లెలూయా, నీవు దేవుని దగ్గరికి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాడు. అది ఆత్మీయ సంబంధమైనా సరే, అది శారీరక సంబంధమైనా సరే, ఇంకా అది ఏ కష్టతరమైందైనా సరే, నీవు దేవుని చెంతకెళ్తే, ఆయనకు మొర్ర పెడితే, ఆయనకు ఎలుగెత్తి ఏడిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? ఆ పరిస్థితి నుంచి నిన్ను ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, వాళ్ళ మూలుగులు నేను విన్నాను. పోయిన వారంలో మనం చూస్తున్నాం, మోసే దర్శనము పొందుకున్న తర్వాత ఆయనతో అన్నాడు, నీవు వెళ్ళు, నేను ఇజ్రాయేల్ యొక్క మూలుగులను నేను విన్నాను, వాళ్ళు ఏడ్పు నేను చూస్తున్నాను. హల్లెలూయా. వారిని నేను విడిపిస్తా. అంటే మనము ఏ దాని కొరకు తప్పిస్తున్నాం, దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావు, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు నువ్వు నలగొట్టబడుతున్నావు, అది చూస్తున్న దేవుడు ఊరుక ఉండడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ ఆయన చెంతకు చేరి మనం మొర్ర పెట్టేవారుగా ఉండాలి, ఎలుగెత్తి ఏడ్చేవారుగా ఉండాలి, ఆయన సన్నిధిలో గోజాడేవారుగా ఉండాలి, ప్రభువా అని మనం మాట్లాడేవారుగా ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో అటు ఇటు తోసని పరిస్థితిలో హాగారు ఆమె అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఆమెకి ఎవ్వరు దిక్కులేరు. ఇంకా ఆమె ఇంట్లో ఉన్నవాళ్ళు ఆమెను ఎలగొట్టి పంపేసినారు, ఆమెను త్రోసివేసినారు, ఆమెను బయటికి నెట్టేసినారు. ఆమె ఏడుస్తూ గోళ్ళు చేస్తూ ఆమె అరణ్యంలో వెళ్తున్నది, పరిగెత్తుంది, ఎక్కడ వెళ్ళాలో ఆమెకు తెలియదు.
ఆమె వెళ్తున్నప్పుడు చూస్తున్న దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెను ఆపి ఆమెకు సహాయం చేసిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆమె అంటాడు, నన్ను దేవుడు చూసిండు అని మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో వెళ్తున్న పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఉన్న కష్టాన్ని, నష్టాన్ని, వారికి ఉన్న ఆ అంగలార్పును తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు దేని కొరకు మనం అంగలారుస్తున్నాం, దేని కొరకు మనం ఏడుస్తున్నాం, ఆయన దాన్ని నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎలా మారుస్తాడు అంటే, ఇంతకుముందు చూసిన మనం ఆ ఇద్దరు పిల్లలను లాక్కెళ్తున్నప్పుడు ఆమె ఎంతో వేదన చెందింది. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లు, అక్కడ దైవదాసుడు చెప్పినట్టు చేసిన తర్వాత ఆమె ఆ పరిస్థితిలో నుంచి ఎక్కడ వెళ్ళింది? ఇప్పుడు నాట్యంగా మారింది. అంటే ఆమె డ్యాన్స్ చేస్తుందా? కాదు, సంతోషంతో, ఆనందంతో ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆమె ఉండొచ్చు. ఎందుకంటే ఆమె అప్పులు తీరిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనకున్న కష్టం తీరిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనం సంతోషిస్తామా, ఏడుస్తామా? సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూడండి, నీకు నాకున్న కష్టం కూడా, నష్టం కూడా, లేకపోతే చూడండి మనకున్న బాధ, నీవు నొప్పి అయినా లేకపోతే ఇంకేదైనా అయినప్పుడు ఆ కష్టం కూడా వెళ్తున్నప్పుడు అది తాకిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ బాధ ఏది దెబ్బ తాకిన వాళ్ళకి తెలుస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ మంట, ఆ బాధను వాళ్ళు అనుభవించిన తర్వాత అది నయమైనాక వాళ్ళ సంతోషం వేరుగా ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు నేను దేని గురించి మనం ఇలాగ తపిస్తున్నాం? దానికి స్తోత్రం, హల్లెలూయా. నీవు తపిస్తుంటే ఆ తపనంతా కూడా నీవు ఎవరి దగ్గరికి తీసుకురావాలంటే దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మొర్ర పెట్టాలి. దేవుని సన్నిధిలో మనం అడిగేవారుగా ఉండాలి. ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడంటే ఆయన నాట్యముగా మార్చివేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడమ్మా? నాట్యంగా మారుస్తాడు. ఎందుకంటే మనం గమనిస్తే హన్న ఆ తర్వాత మాట వినంగానే ఆమె సంతోషించింది. ఎస్, దేవుడు నాకు ఒక మాట విడుదల చేసిండు, ఇంకా అయిపోయింది, అది జరిగి తీరుతుందని చెప్పి ఆమె సంతోషంతో గంతులు వేస్తూ ఆనందంతో ఆమె ఇంటికి వెళ్ళిపోయి యథావిధిగా ఇప్పుడు ఉపవాసం ఉండు మానేసింది, ఆహారం పుచ్చుకుంటుంది, సంతోషంగా ఉండిపోయింది. చూడండి, ఎందుకు అంటే ఆమె నాట్యముగా మార్చబడ్డది ఆమె పరిస్థితి. అంతకుముందు ఈ వేదన చెందింది, గోజాడింది. ఎవరు ఎప్పుడు అంటారో, ఎవరు ఏం మాట్లాడతారో, ఎవరు ఎప్పుడు తిడతారో, ఏ ఫంక్షన్కి వెళ్తే ఎవరేమంటారో తెలియదు, ఎక్కడ నిలబడితే ఎవరేమంటారో తెలియదు. అలాగే చూడండి, ఆడపిల్లలను అట్లా అంటారు, మగ పిల్లలను కూడా ఇంకో రకంగా మాట్లాడతారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్న మగ పిల్లలు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొని బయటికి వెళ్ళి ముఖం చూపించుకొని పరిస్థితి ఉంటుంది. పిల్లలు లేనితనం, అలాంటి వాళ్ళని కూడా దేవుడు దర్శించి దేవుడు మేలుతో నింపుతాడు. చూడండి, వాళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళని నిజంగానే నాట్యం ఆడరా? పిల్లలను ఎత్తుకొని ఎంత సంతోషిస్తారంటే వారు ఇంకా ఎప్పుడు లేని అనుభూతిని వాళ్ళు పొందుకుంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దీని డబ్బు పెడితే రాదు. ఆమె గనురాలైన స్త్రీ, ఆమె కొనలేదు. హల్లెలూయా. ఆమె పెట్టిన ఈ ఆస్తిని పెట్టి కొనలేదు. దేని చేత అది దాన్ని పొందుకోలేని పరిస్థితి. అంటే అక్కడ రీప్లేస్మెంట్ అనేది దేని చేత జరగదు, అది కేవలము దేవుని చేత మాత్రమే జరుగుతుందన్నమాట. దానికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు మాత్రమే చేయగలడు. ఆ అనుభూతిలో అన్న పొందుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నీవు నేను కూడా ఏ దాని కొరకు అంటే ఇక్కడ అన్నాను మనం పోల్చుకున్నాం, అది పిల్లలు లేని తరం. కానీ ఇంకా దేని కొరకు మనం అంగలారుస్తున్నాం, దేని కొరకు మనం ఏడుస్తున్నాం, ఏ ఆపదలో నీవు ఉన్నావు, ఏ కష్టం కొరకు నీవు నలుగొట్టబడుతున్నావు, ఆ కష్టాన్ని దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేయక మానడు. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాడు. ఆమెకు ఆర్థిక సాయం అందించడానికి ఆమెకు ఒక మార్గాన్ని చూపించాడు. తర్వాత ఈమె పరిచర్యను బట్టి ఈమెకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఆమెకు ఒక మాట విడుదల చేసిండు. తర్వాత హన్నా మొరపెట్టగా ఆమెకు కూడా ఒక మాట విడుదల చేయబడింది. అవన్నీ కూడా తీసుకొని పోవాలి. చూడండి, వాక్యం వింటున్న నేను దేవుడు చెప్తున్న మాటను మనం తీసుకొని వెళ్తే, దీనికి స్తోత్రం, హల్లెలూయా. చర్చిలో కూడా చాలాసార్లు హన్నా గురించి చెప్తున్నప్పుడు కొంతమందికి పిల్లలు కాని సందర్భంలో హన్నా గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ వాక్యం వింటూ ఏడుస్తూ ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా తర్వాత వాళ్ళు 2-3 నెలల తర్వాత దేవుని అనుగ్రహానికి పొందుకొని ఆ దేవుని యొక్క చిత్తానికి లోబడి వారు దేవుని చేత దర్శించబడి వారు పిల్లలు కన్నట్టు వారు ఆ సంతోషంతో వారు దాన్ని
అనుభూతిని పొందుకున్నట్టు మనము చూస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అది మనలో కొంతమందిలో ఇది జరిగింది. ఈ విషయాలు మనకు కూడా అందరికీ తెలుసు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే ఇది మామూలుగా అంటే ఎప్పుడో జరిగిపోయింది కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది, ఆ తర్వాత కూడా జరిగేదానికి దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీకున్న అంగలార్పు ఏదైనా సరే దేవుని సన్నిధిలో నీవు చేస్తే, అందుకే అక్కడ రాయబడింది, అందుకే నేను సంతోషిస్తున్నా, నాకున్న కష్టం దేవుడు తీర్చిండు, కాబట్టి నా అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చిండు, అందుకే నేను స్తుతిస్తా. హల్లెలూయా. ఎందుకు ఆయన స్తుతిస్తున్నా అంటే నా అంగలార్పును దేవుడు నాట్యం మార్చిండు. ఈరోజు నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయనను సేవించు, ఆయన కొరకు పరిచర్య జరిగించు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు చేస్తున్న ప్రతిఫలం, నీవు చేస్తున్న దానికి నీవు ప్రతిఫలం పొందుకొని తీరుతావు. ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మాట నెరవేర్చు దేవుడు. మాట వదిలిండా ఆయన. అందుకే అంటాడు, నా వాక్కును పంపి వారిని బాగు చేదును. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విడుదల చేసిన వాక్కు అంట ఆ పనిని జరిగించి తిరిగి వెళ్తుంది అనమాట. హల్లెలూయా. పనిని జరిగించి తిరిగి వెళ్తుంది. అందుకే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అనేక మంది అంగలార్చే వాళ్ళు ఉన్నారు, అనేక మంది గోడును వినిపించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా కూడా అలాంటి పరిస్థితి మీకుంటే, పిల్లలు లేనితనమే కాదు, మోడు బారినటువంటి నీ జీవితం అంటే చిగురు లేకుండా, సంతోషం లేకుండా, అసంతోషంతో, వ్యసనంతో, లేకపోతే ఇంకా సంచలనమైన మనసుతో, స్థిరత్వం లేని జీవితంతో, ఇంకా ఏదో చేయాలి, ఏదో కావాలి, ఇంకా నాకు సంతోషం సమాధానం లేదని అలాంటి పరిస్థితి నీకుంటే, మోడు బారిన జీవితాన్ని కూడా దేవుడు చిగురింప చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధికి వస్తే ఖచ్చితంగా నీ డ్రైనెస్ ఆయన తీసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడారిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జీవితాలు మనం కలిగి ఉంటాం కొన్నిసార్లు. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన, ఆమెకు అందరూ ఉన్నారు, డబ్బు లేక లేదు, అన్నీ ఉన్నాయి, కానీ ఆమె చెప్పుకునే పరిస్థితులు లేదు. వాళ్ళు అడిగితే కూడా ఆమె అంటుంది చెప్పలేకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దేవుని సన్నిధికి వస్తే ఇంకా దీవించబడతారని మనం ప్రార్థన చేయాలి. ఇంకా మనకు వ్యక్తిగతంగా కూడా కొన్నిసార్లు మనకు కూడా కొన్ని వేదనలు ఉంటాయి. లోపల మనం కుమిలిపోతుంటాం. భార్య భర్తకు చెప్పదు, భర్త భార్య చెప్పడు, కొడుకు తండ్రికి చెప్పడు, తండ్రి కొడుకు చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా లోపల కుమిలిపోయి, లోపల ఏడుస్తూ రగిలిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ కొరకు కూడా దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. అలాంటి సందర్భంలో కూడా చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే చెప్తే కూడా ప్రాబ్లం అవుతుంది, కానీ దేవుని సన్నిధిలో నీవు ఆయనకు చెప్తే ఏ ప్రాబ్లము జరగదు, దానికి నీవు పరిష్కారము పొందుకుంటావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పరిష్కారం ఇచ్చే దేవుడు, నీ కొరకు సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన మన కొరకు సిద్ధంగా ఉన్నవాడు. ఎందుకంటే అనేక అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో జరిగించిన దేవుడు. అయినా సరే ఈ సూచక్రియ, ఈ అద్భుతాన్ని కూడా నీవు పొందుకుంటావు, సమాధానంతో నీవు పొందుకుంటావు, నెమ్మది కలిగి నీవు జీవిస్తావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు అయితే పేద బంగ్లాల్లో ఉంటారు, కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే అసంతోషం, అసమాధానంతో ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంగలార్చినట్టుగా ఉంటాయి. అంత పెద్ద బంగ్లాలో ఒకరిద్దరు ఉంటారు, ఏం లాభం అన్నట్టు ఉంటుంది పరిస్థితి. వాళ్ళ పరిస్థితి చూస్తే ఎవరు లేనట్టుగా ఉంటుంది. అంత ఉండి కూడా వాళ్ళకి ఎవరు లేని పరిస్థితులు ఉంటాయి. ఈమె గనురాలైన స్త్రీ కూడా అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తియే. ఆమె పేరు ప్రఖ్యాతలు కలిగినది, కానీ ఆమె అవసరాన్ని తీర్చే వాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నీకున్న అవసరాన్ని, నీకున్న ఆయాసాన్ని, నీ కష్టాన్ని, ఆమె వెళ్ళానయ్యా, అయ్యా నా పిల్లల్ని లాక్కెళ్తున్నారయ్యా, అప్పుల కొరకు వాళ్ళు దాసులుగా లాక్కెళ్తున్నారు, నాకు సహాయము చెయ్యి అంటే వెంటనే ఆమె దగ్గర ఉన్న దాంతో ఆయన పని జరిగించాడు. నీ దగ్గర ఏది ఉందో దాంతో దేవుడు పని జరిగిస్తాడు. ఆమె దగ్గర ఏముంది? ఆమె నూనె మాత్రం ఉంది. గనురాలైన స్త్రీ దగ్గర ఏముంది? పరిచర్య మాత్రమే ఉన్నది.
హల్లెలూయా. ఆమె ఇంకేం చేయలేదు, ఆమె దగ్గర పరిచర్య ఉన్నది. ఆమె సహాయం చేయడానికి కేవలం ఆహారం వండి పెట్టాలి, ఈయనకి ఏదైనా ఒకటి చేయాలి. దైవదాసుడు సరిగా ఉన్నాడు, బాగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు, ఈయనకి ఏదైనా హెల్ప్ చేయాలని ఒక పరిచర్య జరిగించడానికి పూనుకున్నది. డబ్బులు ఇస్తే తీసుకోడు, ధనం ఇస్తే తీసుకోలేకపోవచ్చు, కానీ నా దగ్గర ఉన్న పరిచర్య నేను జరిగిస్తా. హల్లెలూయా. అలాంటి అవకాశం మనం తీసుకోవాలి. అవకాశం కొరకు మనం వెయిట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో అవకాశాలు రావు, కానీ అవకాశాన్ని కల్పించుకొని మనం జరిగించాలి. ఇక్కడ ఆమె అవకాశం కొరకు వెయిట్ చేసి అవకాశాన్ని కల్పించుకొని పని జరిగించింది. ఆమె అవసరతను దేవుడు తీర్చిండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఎంత వేదన చెందిందో కానీ ఆ తర్వాత ఆమె సంతోషించింది, సమాధాన పడింది. నీవు నేను ఈరోజు ఏ పరిస్థితిలో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఏ పరిస్థితిలో నేనున్నానో నీవు ఉన్నావో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారో, అన్నీ ఉన్నా ఏమి లేని తనంతో నీవు వెళ్తున్నావా? అంత బాగున్నట్టే కనబడుతుంది, కానీ ఏదో ఒకటి నీకు అవసరం ఉండి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా, పరిచర్య జరిగించేవారుగా, గోల చేసి ఏడ్చేవారుగా, ఎలుగెత్తి ఏడ్చేవారుగా ఈ ముగ్గురు వ్యక్తులను దేవుడు మన ముందు ఉంచాడు. ఈ ముగ్గురు